అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోతుందండి. మనకి ఎన్నికల్లో ఏమైతే హామీ అయితే ఇచ్చిందో, అంటే రైతు భరోసా పథకం సంబంధించి ఏవైతే హామీ అయితే ఇచ్చిందో, ఆ డబ్బులనేవైతే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందామండి. అయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఈ యొక్క ఎకరానికి రూ. 7,500 చొప్పునైతే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు కూడా మనకి త్వరలో అయితే విడుదల కానున్నాయి. సో, ఎప్పుడు విడుదల చేస్తారు? సో, ఎవరికిస్తారు? ప్రతీదీ కూడా ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ రైతులందరికీ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చారండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఏంటంటే, ఈ యొక్క నిధుల విడుదలపై అయితే చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అంటే ఈ యొక్క పథకం సంబంధించి మనకి రూ. 7,500 ఇస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, ఎప్పుడు అందిస్తారు అని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మనకి తెలియాల్సింది ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులనేవైతే జమ చేస్తారండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో జమ చేశారండి. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్వరలో రాగబోయే మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి మనకు త్వరలో జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్ణయించబోతున్నారు. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలోపు ఎన్నికల్లో ఏమైతే హామీలైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. అయితే ఈ యొక్క పథకమే కాదండి, చేయూత పెన్షన్ సంబంధించి లేదా అనేక పథకాలకు సంబంధించి అవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతుంది. అయితే దీనికి నిధులు కూడా మనకి త్వరలో అయితే కేటాయించబోతున్నారండి. ఎప్పుడు కేటాయించినా ఏ అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.